మా ఇల్లు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నమస్కారం అండి. ఇంకా పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోయారు. నేను టిఫిన్ చేస్తున్నాను. ఈరోజు సేమియా ఉప్మా చేశానండి. ఇంకా టీవీలో మధురాష్టకం పెట్టుకొని చూస్తున్నాను. ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం అండి నాకు. ఇంక ఈ లోపల వాచ్‌మెన్ వచ్చాడండి. ఐరన్ కోసమని బట్టలు ఇచ్చాను. అదే ఐరన్ చేసి బట్టలు తీసుకొచ్చాడండి. అయితే వీటిని ఇంకా షెల్ఫ్‌లో సదరాలి. ఇంకా ఇవన్నీ ఈయన బట్టలేనండి. ప్యాంట్లు, షర్ట్‌లు ఉన్నాయి. సదరాలి ఇవన్నీ. టైం పట్టేటట్టుంది. మళ్ళా టిఫిన్ చేద్దామని ఇంకా టిఫిన్ చేస్తున్నానండి. బాగుంది సేమియా ఉప్మా. పర్ఫెక్ట్‌గా వచ్చిందండి. నేను ఎక్కువ సార్లు చేయను. ఎప్పుడైనా ఒకసారి చేస్తాను. నాకు పెద్దగా ఇష్టం ఉండదండి. పిల్లల కోసమని చేశాను. ఈ లోపల ఈయనొచ్చారు. ఏదో చేతిలో పెట్టుకొని సర్ప్రైజ్ ఉంది. ఏంటో గెస్ చెయి అన్నారు. ఆ సర్ప్రైజ్ ఏంటో నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటానండి నేను. తప్పకుండా ఫాలో అవ్వండి. మొన్న ఉసిరికాయలు ఊరబెట్టాను కదండీ! అయితే అవి 3, 4 డేస్ అయింది. ఒకసారి కలుపుకొని చూద్దామని ఇంకా కలుపుతున్నానండి. అది బాగున్నాయండి. బాగా ఊరిపోయినాయి. బాగుందండి టేస్ట్. ఇంకా మొన్న కాసిన ఉసిరికాయలు తీసండి మెంతులు, కలోంజి గింజలు, మందార పువ్వులు, ఒట్టివేలు అవన్నీ వేసి నూనె కాచానండి. అయితే చాలా ఎక్కువ నూనె కాచేసాను. అయితే ఒక డబ్బాలో పోసుకున్నానండి. మళ్ళా డైలీ వేర్ కానీ ఓ చిన్న సీసాలో పోసుకుంటున్నాను. బా బావుందండి ఆయిలు. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎయిర్ ఫాల్ అయితే అవ్వట్లేదు. బావుంది. ఈరోజే అండి. ఈవిడ వాచ్‌మెన్ ఆళ్ళ ఆవిడండి. యోగా మ్యాట్ వాష్ చేస్తుంది. ఈ చిన్నోడు సూర్య నమస్కారాల కాంపిటీషన్‌కి వెళ్తున్నాడండి రథసప్తమి రోజు. దానికోసమని క్లీన్ చేస్తుంది. ఇంకా పనంతా అయిపోయాక ఇంకా ఈవినింగ్ మేము ఇక్కడ ఫ్యాక్టరీ ఫుట్‌వేర్ అని పెట్టారండి. అంటే ఫ్యాక్టరీ ధరలకే మనకి ఫుట్‌వేర్ అందిస్తారు వీళ్ళు. దాన్ని డీమార్ట్ పక్కన ఉన్నదండి. ఇంకా దాన్ని ఒకసారి చూద్దామని ఇంకా మేమొచ్చాము. అయితే ఈ చిన్నోడు ఏవో స్లిప్పర్స్ అవి తీసుకుంటాడంట. రీజనబుల్ ప్రైజెస్ అండి. ఇంకా కంఫర్ట్‌గా ఉన్నాయా లేవా అని ట్రయల్స్ వేస్తున్నాడండి. బాగుంది, లుక్ కూడా బాగుంది. ఒకసారి వేసుకో, ట్రయల్ చేసుకో, ట్రయల్ వేసుకో. ఇక్కడ చాలా మోడల్స్ స్లిప్పర్స్ ఉన్నాయండి. షూస్ కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. ఇవి ఫ్యాక్టరీ నుంచి ఇంకా ఫ్యాక్టరీ ధరలకే ఇస్తారంట. బాగా ప్రైజెస్ కూడా రీజనబుల్‌గా ఉన్నాయండి. మిడిల్ క్లాస్, పూర్ పీపుల్స్ కూడా తీసుకోవడానికి రీజనబుల్‌గా ఉన్నాయి ఇవి. ఎవరైనా భీమవరంలో ఉన్నట్లయితే చూడండి. షూస్ ఏం తీసుకోరా? నేను వాడుతున్నా, బాగానే ఉన్నాయి కదా.
నీకు ఏం నచ్చితే ఇది తీసుకో. పోతే ఇంకా స్లిప్పర్స్ అలానే ఉన్నాయి, ఇవన్నీ లేడీస్ వే. అవి తీసుకో, నీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే మారు. ఇంకా మేము వచ్చే దారిలో కూరగాయలు తీసుకుని వచ్చామండి. నైట్ అయిపోయింది. ఇంకా బిర్యానీ అయితే త్వరగా అయిపోతుందని ఇంకా అది చేశాను. అయిపోవచ్చిందండి. ఇంకా మేము డిన్నర్ చేయాలి. వీడు షీకి చూడండి ఏం చేస్తున్నాడో. వాడికి బిర్యానీలో కంపల్సరీగా పెరుగు చట్నీ చెయ్యాలి, లేకపోతే తినడు. అయితే నేను చేయలేను, ఓపిక లేదురా అంటే ఇంకా వాడే పెరుగు తీసేసుకుని ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాడు. ఆనియన్ కట్ చేస్తుంటే ఏడుపు వస్తుందంట వాడికి. చూడండి ఎంత చిన్న చిన్నగా కట్ చేస్తున్నాడో. అంత ఇష్టం అనమాట వాడికి పెరుగు పచ్చడి అంటే. కంపల్సరీ ఎప్పుడు బిర్యానీ చేసినా దాంట్లో ఇంకా వాడికి పెరుగు పచ్చడి ఉండాలండి. చేయనంటే ఇంకా వాడే చేసేసుకొని తయారు చేసుకుంటాడు వాడే. 1-2 సార్లు నేను చేస్తుంటే చూశాడు, ఇంకా వాడే చేసుకుంటున్నాడు. మిక్స్ చేయి. ఇక్కడే ఉండకూడదు అని మీకు తెలుసుగా. ఆ హైనస్ ఎప్పుడైనా తిరిగి రావచ్చు. అది BH-కి ముందు. ఇంకా వాడు ఎంత పర్ఫెక్టో చూడండి. ఆ చాపింగ్ బోర్డును కూడా క్లీన్ చేసేస్తున్నాడు. మనం ఇంకేం చెప్పక్కర్లేదన్నమాట. అన్నీ ప్రతిదీ వాడికి తెలుసు. ఎంత జాగ్రత్తగా చేస్తాడో అండి. అలా కాదు, ఇక్కడికి దిగాలి. ఇక్కడ కట్ చేస్తా. ఇప్పుడు కట్ చేయి. చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి. వేసాము. సన్న కట్ చేయాలి. మనం ఉన్న పరిస్థితులను బట్టి అది ఏమి మారదు, అర్థమేనా? ఇందాక షాప్కి వెళ్ళి ఈ స్లిప్పర్స్ అవి తెచ్చుకున్నాడు కదండి. మళ్ళీ ఒకసారి చూసుకోవాలి వాటిని ఇంటికి వచ్చాక. వాడు చూసుకొని ఆనందిస్తున్నాడండి. పిల్లలకి ఇష్టం కదా, ఏమైనా కొత్తగా తెచ్చుకుంటే వాటిని వదలరు. అలాగే తెచ్చేసుకుని చూసుకుంటున్నాడండి, మళ్ళీ వేసుకొని బాగున్నాయా లేవా అని. ఇంకా షూస్ను స్లిప్పర్స్ కూడా తెచ్చుకున్నాడండి. డైలీ వేర్ ఏమో స్లిప్పర్స్ అంట, షూస్ ఏమో సాటర్డే వీళ్ళకి సివిల్ ఉంటుందండి. సివిల్ డ్రెస్ మీద అవి వేసుకు వెళ్తాడంట. అందుకని 2 జతలు తెచ్చుకున్నాడు. కింద నీ షూస్ ఉంటాయి కదా.
దాంట్లో ఇది అల్లు అర్జున్‌ది మూవీ ఉంటుంది కదండీ! సాంగ్ ఉంటుంది 'మిస్టర్ పర్ఫెక్ట్' అని. ఆ టైప్‌లో 'షీకి' అన్నీ పర్ఫెక్ట్‌గా చేస్తాడు. షూస్ అవి తీసుకెళ్ళి ర్యాక్‌లో సేఫ్‌గా దాచుకుంటున్నాడు. ఇంకా డిన్నర్ చేయడానికి వాడే అన్నీ పెడతాడంట. ఇంక సరే చెయ్యి అని చెప్పాను. చూడండి ఎలా చేస్తున్నాడో. షీకిని వీడియో తీస్తుంటే కార్తీక్ అంటున్నాడు, వాడే పని చేస్తాడని వీడియోలో చెప్పు, నేను చేయను, నేను పడుకుంటానని చెప్పు నా గురించి అని సెటైర్లు వేస్తున్నాడండి. ఇంక ఈయనకి థ్రోట్ ఇన్ఫెక్షన్గా ఉందండి, అందుకని హాట్ వాటర్ ఇద్దామని ఇంకా హాట్ వాటర్ చేస్తున్నానండి. అయిపోయింది, ఇంకా మీరు డిన్నర్ చేయాలండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకెన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. రెడీ